అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళకి దండం పెట్టాడు చంద్రబాబుకి. గుర్రం ఎగరావచ్చు, షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నాకు తెలియదు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా, వాళ్ళ తమ్ముడు కదా, వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడు. ఏముంది, ఎవరైనప్పుడు నేను ఎదవని ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు, మా అన్న ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు అనుకుంటాడు కదా, తప్పే ఉంది. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతకుముందు ఆడపిల్ల కన్నెత్తారో చూశారో కళ్ళు కొట్టేస్తా అన్నాడు. మన ఏమన్నాడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీగా అంటది, నీగా చెప్పింది. ఇక్కడ వాలంటీర్స్ లో ఆడపడుచులు లేడీస్ వీళ్ళలో అది ఇది వచ్చేసి వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ట్రాఫికింగ్. ఎవడన్నా బర్రెగుడ్లు కాస్తారు పొలాల్లో, వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్. వాడికి కూడా అమ్మంటే ఏంటో తెలుసు, వాడికి కూడా అక్క అంటే ఏంటో తెలుసు. బరిగొడ్డి కాసుకునే వాడికి కూడా అమ్మంటే అక్కంటే అక్రమ సంబంధాలని, వ్యభిచారం అని మాత్రం మాట్లాడాడంటే రూత్లెస్గా. ఇంకా మనం ఇప్పుడు స్కై ఇస్ ద లిమిట్, అంతకంటే స్టూప్ డౌన్ ఏముంటుంది ప్రపంచానికి. ఇప్పుడు నేను అడిగాను అనుకో, అతను ఏమనుకుంటాడు, అతను ఆన్సర్ చెప్పగలరా? ఇంతమంది తిట్టావయ్యా నువ్వు, ఇట్లా నీగా చెప్పింది, ఆ నీగా నా కొడుకు ఎవరో పేరు చెప్పండి చెప్తాడా? నీగా గాడు ఎవరిని చెప్పాడో చెప్పలేడుగా. సరే ఓకే, ఇంతమంది ఆడపడుతున్నారు, ఏ ఆడపడుతులు చూసి ఈ మాట అంటున్నావు? అంటే వాలంటీర్స్లో కాపులు ఆడపడుచులు అంటున్నావా? నో 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 నో, కాపు ఆడపడుచులు కాదు, కమ్మ ఆడపడుచున్నా. నువ్వు తిట్టింది బీసీ అమ్మాయిలు తిట్టావా? ఎస్సీ అమ్మాయిలు తిట్టావా? ఎస్టీ అమ్మాయిలా తిట్టింది నువ్వు? వ్యభిచారం అని, ట్రాఫికింగ్ అని ఏ అమ్మాయిని తిట్టావు? ఏ కులం అమ్మాయిని, ఏ మతం అమ్మాయిని? చెప్పగలవా? సిగ్గుపడాల మనమంతా. పవన్ కళ్యాణ్, నీకు మీద నాకు కోపం ఉంది, నా మీద నీ కోపం ఉంది, దానికి అది పక్కన పడాయి. సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు, సొంత అక్కచెల్లెళ్ళే కొట్టుకుని తెస్తున్నారు. మనం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తాం, గొడవైంది, అపార్థమైంది, అది వేరు తీసేయి. సిగ్గుపడి అంటున్నా. 2 లక్షల పుస్తకాలు చదివామన్నావు. ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడపడుచుల్ని 5,000 కోసం కాదురా, 5,000 కోసం కాదు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, చివరికి లెప్రసీ వాడు ఆట కూడా వేసుకో, అలా లెప్రసీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసికి తీసే రక్తం దాన్ని గుడ్డ చుట్టి దానికి మందులు ఇచ్చేసేది, చేయి కడుక్కొని వాడి డబ్బులు వాడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇలాంటి దేవతల్ని, నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళలో పైగా వాళ్ళు కన్నీళ్లతో తిట్టి మాకు సారీ చెప్పండి ఏమన్నా తెలుసు ఎబోవాల్, ఇది ఎవడు చెప్పడు ప్రపంచంలో, ఎవడు అనలేడు. ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ తిడుతున్నారంటే కన్ఫామ్ గా మీరు తప్పు చేసినట్టే. ఎవడైనా అంటాడండి? ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. వాడు రేపు నా పెళ్ళని అనొచ్చు, నా కూతురు అని అనొచ్చు. ఇలాంటి మానసిక రోగి అఫ్ కోర్స్ నన్నొచ్చు, నా పెళ్ళని తిట్టొచ్చు. చిరంజీవి, సొంతన్న చిరంజీవి పెళ్ళాన్ని కూడా వాడు తిట్టొచ్చు. ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే గాడ్ ఓన్లీ సేవ్. అంత మాట. రెండోసారి వాళ్ళు ఏడుస్తూ అరే దుర్మార్గుడు కూడా సారీ చెప్పరు అంటే, నన్ను తిడుతున్నారు, తిట్టారంటే ఏంటి, తప్పు చేశారని ఒప్పుకుంటున్నారన్న మాట అన్నాడంటే, మరి ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఎ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ. మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి. కొత్త భాష నాకు రాదు, నేను మగవాడిని అయిపోయా. థ్యాంక్ యూ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీగా అంటది, నీగా చెప్పింది. ఇక్కడ వాలంటీర్స్ లో ఆడపడుచులు లేడీస్ వీళ్ళలో అది ఇది వచ్చేసి వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ట్రాఫికింగ్. ఎవడన్నా బర్రెగుడ్లు కాస్తారు పొలాల్లో, వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్. వాడికి కూడా అమ్మంటే ఏంటో తెలుసు, వాడికి కూడా అక్క అంటే ఏంటో తెలుసు. బరిగొడ్డి కాసుకునే వాడికి కూడా అమ్మంటే అక్కంటే